కైలాసంలో ఒకనాడు శివపార్వతులు సరదాగా పాచికలాట ఆడుతుంటారు. పక్కనే ఉండి ఆటను గమనిస్తున్న నందీశ్వరుణ్ణి చూసి పార్వతీదేవి, నంది, మా ఇద్దర్లో ఎవరు గెలుస్తారో చెప్పు అని అడుగుతుంది. దానికి నంది ఏమాత్రం ఆలోచించకుండా, ఇందులో సందేహమేముంది మాతా, నా పరమేశ్వరుడే గెలుస్తాడు అని బదులిస్తాడు. కాని ఆట పూర్తయ్యాక శివుడు ఓడిపోయి పార్వతీదేవి విజయం సాధిస్తుంది. నంది పక్షపాతంతో శివుడు గెలుస్తాడని చెప్పినందుకు పార్వతికి కోపం వస్తుంది. ఆమె నందితో, నువ్వు కూడా ఓడిపోయావు కాబట్టి నీకొక శిక్ష విధిస్తున్నాను. ఇకపై నువ్వు నా శివుడికి దూరంగా ఉండాలి అని చెబుతుంది. శివుడు నందిని క్షమించమని కోరిన పార్వతి వినదు. అయితే తన కుమారుడైన వినాయకుడ్ని నంది ఎప్పుడు సంతోషపెడతాడో అప్పుడే అతనికి ఈ శిక్ష నుండి విముక్తి కలుగుతుందని ఆమె ఒక మార్గం సూచిస్తుంది. మొదట వినాయకుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలన్నీ తెచ్చి ఇస్తాడు. అయినా గణేశుడు సంతోషించడు. ఆ తర్వాత వినాయకుణ్ణి తన భుజాలమీద కూర్చోబెట్టుకుని కైలాసం మొత్తం చుట్టి చూపిస్తాడు. నంది ఎంతగా అలసిపోయాడో గమనించిన వినాయకుడు చివరకు తృప్తి చెంది సంతోషిస్తాడు. అలా పార్వతీదేవి నందిని శిక్ష నుండి విముక్తి చేసి తిరిగి శివుని దగ్గరకు చేరుస్తుంది. Download ShareChat.